సత్యం సత్యం ఏమిటమ్మా రానాయన వెళ్దాం. ఎక్కడికేమిట్రా, ఇవాళ శ్రీరామనవమి, సీతారాముల వారి కళ్యాణం. ఇగో రాముల వారికి పట్టు పంచ, అమ్మవారికి పట్టు చీర, పసుపు కుంకుమ పళ్ళు. దేవుడికి పని లేదేమిటి? ప్రతి ఏటా పెళ్ళేనా? పైగా ప్రతి ఏటా ఒకటే పెళ్లి కూతురా? అవునరా సీతాదేవేరా. పోయిన వెరటుందంటే అది లేదు, బోరు, పెద్ద బోరు. ఏమిట్రా మాటలు? తప్పు నాయన, అపచారం, కళ్ళు పోతాయిరా. ఎవరికెళ్ళే? ఆ దేవాలయ ధర్మకర్త కళ్ళలేదు. ఏడి ఆ దేవుడు సమితి రుద్రగాడు, వాడి కళ్ళు పచ్చికాయలు లాగున్నాయి. పోవే. అదంతా మనకి ఎందుకురా, వాడి పాపాను వాడు పోతాడు. పాప పుణ్యాలు చూడటానికి దేవుడు ఉన్నాడయ్యా. ఉండి ఏం చేస్తున్నాడత్త? ఆ రుద్రయ్య గారు చేస్తే తప్ప దేవుడికి పెళ్లికి గతి లేదు. అవునమ్మా, ఆ పాపాత్ముడు రుద్రయ్య గారి చేత పెళ్లి చేసుకునే దేవుడు వాడు ఒక దేవుడేనా? అబ్బా, అలా నోరు పారేసుకోకురా. మనకున్నది అదేనే. ఒరే నాయన, శ్రీరామచంద్రుడు మన ఇలవేల్పురా. దొరక ఈ దేవుడే దొరికాడా? అందరు దేవుళ్ళు ఒకటే నాయన. మిగతా దేవుడు సంగతి నాకు తెలియదు కానీ మన ఊళ్ళో దేవుడు మాత్రం రుద్రయ్య గారి పార్ట్నర్. వాడు చేసే దొంగ వ్యాపారాలు అన్నింటిలోనూ ఈ దేవుడికి భాగం ఉంది. కర్మ. ఒరే నువ్వు వచ్చారా, లేకపోతే నేను పెడుతున్నాను. పోవే, పుణ్యవంతా నువ్వే మొట్టు కట్టుకోవే. ఇవాళ గుళ్ళో డాన్స్ కూడా ఉన్నట్టుంది రోయ్. దేవుడికి కూడా గ్లామర్ కావాల్సి వచ్చిందేట్రా? అందుకే మంచి సినిమా డాన్స్ అని పిలిపించుకున్నాడు. ఏమిటి, సినిమా డాన్స్ అని పిలిపించాడా? అమ్మో, నీ డ్యాన్స్ చూసిన కాడి నుంచి నాకు మా చెడ్డ మూడు వచ్చేసిందే. మరి ఏంటో అనుకున్నా, నువ్వు దొంగ మొక్కవి. ఏమున్నది, నీ అన్నం పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోతుంది. సార్ పోస్ట్. ఏంటది? పార్సలండి. రిజిస్ట్రీ కాదు కదా? కాదండి. మంత్రి గారు పంపించుంటారు. జీడిపప్పు అయ్యదండి. జీడిపప్పు కోడిపొచ్చో ఎవరికి తెలుసు? ఎందుకైనా మంచిది ఆ ఫ్యాన్ ఆఫ్ చేయి, కొంచెం దూరంగా పెట్టిప్పు. ఏమిటే? ఏం సుబ్బమ్మ? ఏమీ లేదు బావగారి రాసనీయం. సుబ్బమ్మ బావగారి రాసనీయం. ఏంటి అలా తిట్టుకుంటున్నా? ఇది పతివ్రతలు చూసి ఫోటో కాదు. బాబు రే రుద్రం, ఆ కాగితాలు దించేస్తే పోవురా. ఇదిగో ఈ తీసుకెళ్ళి మీ ఇంట్లో ఫోటో కట్టిస్తారా? సినిమాలో ఛాన్స్ వస్తే ట్రై చేయి. అసలు మన పెళ్లి జరగాలందా నీకు? అసలు నీకెందుకు వచ్చింది అనుమానం? లేకపోతే ఏమిటి అల్లరి? మా నాన్న మీదకి ఎందుకలా ఒంటికాల మీద లేస్తావు? ఊరు నిండా ఆ పోస్టర్లు ఏమిటి? పోస్టర్లకి మన పెళ్లికి సంబంధం ఏమిటి? నువ్వు ఇలా అల్లరి చేస్తే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? ఏమిటి మంచి ఆయన ఒప్పుకునేది? నన్ను చేసుకునేది నువ్వు, నేను చేసుకునేది నేను. అయితే పెద్దవాళ్ళ అంగీకారం అక్కర్లేదా? అనవసరం. కాదుకూడదంటే నేను ఎత్తుకుపోయి మరీ పెళ్లి చేసుకుంటాను. అదేనా మర్యాద? ఏ తప్పే ఉంది? అల్లాడు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోలా? అడ్డు వచ్చిన అన్న రుక్మి తల కొరిగించాడు. అలాగే మీ నాన్నగారికి కూడా తగిన శాస్తి చేస్తాను. ఏమిటి బావాని మొండితనం? మన పెళ్లి జరిగే వరకైనా మా నాన్నతో కాస్త మంచితనంగా ఉండొచ్చుగా. సరే, ఆయన చేసే పాడు పనులని మానమని చెప్పు. నా మాట వింటాడేమిటి? అయితే నేను చేసే పనులు మాత్రం నేను మాంతానేమిటి? అయితే మన పెళ్లి జరిగేది ఎప్పుడు? ఎప్పుడేంటి, పెళ్లి ఈ వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే. చేద్దాం, దానికి అభ్యంతరం ఏముంది? తమతో వియ్యవందడానికి వారు మనసారా ఇష్టపడ్డారు. అబ్బాయి అమ్మాయి జాతకాలు కూడా చూశాను, చాలా వరకు కలిశాయి. కలవకపోయినా కాస్త అడ్జస్ట్మెంట్ చేసి కలిపేవయ్యా, నీ చేతిలో పనేగా. నాకు ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. అదేమిటమ్మా, సంబంధం ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే ఎవరైనా సరే నేను చేసుకోను. నేను సత్యం బావనే చేసుకుంటాను.
అది జరిగే పనేనా? అతనుకు మీ నాన్నకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే అసలు నేను పెళ్ళే చేసుకోను. అలా అంటే ఎలా తల్లి? అమ్మా, పెద్ద తల్లివి, కన్న తల్లివి, నీకంటే నా మనసు ఎవరు అర్థం చేసుకోగలరు? ఆ రోజు మంటల్లో నుంచి బాబు నన్ను కాపాడినప్పుడే నా తనువు మనసు సర్వం ఆయనకే అంకితం అయిపోయినాయి. ఈ జన్మకు ఆయనే నా భర్త. ఆయనతో పెళ్లి జరిగిన నాడు ఈ శరీరం ఖాళీ బూడిదవలసిందే. కానీ పెళ్లి మాత్రం వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే. ఓ తప్పకుండాను. మరి నాకు సెలవండి. ఏమిటండి, ఏదో సంబంధాలు మాట్లాడుతున్నట్టున్నారు? ఎవరికి? నాకే. ఏం నీకనుకున్నావా? చాలండి మీ సరసం. లేకపోతే వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని సంబంధం ఎవరికి అని అడుగుతున్నావు. నీకు అసలు బుద్ధి ఉన్నదా? అందుకే చెబుదామని వచ్చాను. సావిత్రి ఈ సంబంధం చేసుకోదట. ఏమి? దానికి ఇష్టం లేదట. దానికి ఇష్టం లేదా? నీకిష్టం లేక దాని మీద పెడుతున్నావా? నాకే ఇష్టం లేదు. ఈ సంబంధం ఇష్టం లేదా? అసలు పెళ్ళే చేసుకోవా? చేసుకుంటాను. సత్యం బావనే చేసుకుంటాను. ఓహో, అదా. ఏంటి ఆళ్ళు అంత స్పెషల్ క్వాలిటీ? నేను అతన్ని ప్రేమించాను. ఓ అంతే కదా, అంతకు మించి ఏమీ అడ్వాన్స్ అవ్వలేదు కదా. పర్వాలేదులే, ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా పతివ్రత క్వాలిటీకి ఏం భంగం ఉండదు. అసంభవం. చావనైనా చస్తాను గాని సత్యం బావ తప్ప మరొకరిని చేసుకోను. ఆగాగు, అంత ఆవేశపడమోక. దీనికి సాగు బతుకుల దాకా ఎందుకు? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలా. ప్రేమించినోడ్నే పెళ్లి చేసుకోవాలన్న ఫిలాసఫీని ఒప్పుకున్నా ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. ఏమిటది? నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే ఆ నీ ఒక్కదానికే మొగుడు. ఆ సత్తిగాని చేసుకున్నావు అనుకో, ఆ నీకు నాకు కూడా మొగుడైపోతాడు. నేనే మీ అమ్మక మొగుడిని, నాకింకో మొగుడా? వేళాకోళం కాదు, యమ సీరియస్ గా చెప్తున్నాను. ఏం గొంతు చించుకుని అరిసి గంతులే లేదనా? అది మన ఫిలాసఫీ కాదు, మనదంతా శాంతియుత పరిష్కారం. అసలు నా ఫిలాసఫీయే నీకు అర్థం కాలేదు. అదంటే ఏదో చిన్నతనం, చెత్త సినిమాలు చూసి సీరియల్ కథలు చదివి అది అట్ట మాట్లాడుతున్నది. ఇన్నాళ్ళు కాపురం చేసి నీకెట్టా బుద్ధి లేకపోయింది? మన లైఫ్ లో అనుకున్న దానికి అబ్జెక్షను అప్పీలు ఉన్నదేటి? మక్కలు ఎరగొట్టి కాళ్ళు చేతులు కట్టి పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించగలం. అప్పటి ఆడపిల్లకు కూడా పెళ్లి చేయలేని ఎవరని కాదు. వేళకోళంగా ఉంది. వేళకోళం ఏమిటి? నేను కూడా ఏడుస్తుంటాను. నువ్వు ఏడిస్తే నాకే ఓడుతుంది. మరి నన్నేం చేయమంటావు? సిగ్గు లేకపోతే సరి, పైకి ఏడుస్తున్నావా? ఎక్కడికి? ఎక్కడేమిటి? గుళ్ళో తీసుకెళ్లి మెడలో తాళి కట్టేస్తాను. మా నాన్న సంగతి నీకు తెలీదు. తాళి తెంచి అవతల పారేసి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఏడవకు, నాకు ఏడుపు అంటే అసహ్యం. ఇదిగో చూడు, నీ ముఖం ఎప్పుడైనా ఏడుస్తున్నావు అద్దలు చూస్తున్నావా? ఈసారి చూసుకుంటే నువ్వే కాదు, ఏ ఆడది కూడా ఈ జన్మలో ఏడవదు. ఏడవద్దంటుంటే వస్తుంటే ఏం చేయమంటావు? పోనీ ఓ పని చేద్దామా? నాతో లేచి వచ్చేసాయి. ఆగో, ఎక్కడికి? ఎందులో దుక్కి చేస్తాను. నా ప్రాణం మీదకొచ్చి నేను ఏడుస్తూ ఉంటే నీకు వేళకోళంగా ఉంది. తొందరపడకు, ఈ పెళ్లి జరగదు. వచ్చే బుధవారం వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. నా మాట నమ్ము. మాయ చేసో మంత్రం వేసో మీ నాన్నగారి ఆట కట్టిస్తాను. ఏది నవ్వమంటుంటే? అయ్యా రండి రండి, త్వరగా బయలుదేరాలి, మళ్ళీ వర్జ్యం వస్తుంది. ఏమిటా తుమ్ములు? శుభమని పిల్లం తోడబోతుంటే. పర్వాలేదండి, మరో తుమ్ము తుమ్మండమ్మా, దోషం పోతుంది. మరి తుమ్ము రాంది అలా తుమ్మనండి. ఏదో శుభలేఖలాగుందే. ఎవరిది బాబు పెళ్లి? పెళ్లి కూతురుది, నాకు కాబోయే కోడలది. అంటే చదువుతాను, అందరూ వినండి. చెప్తాం. పింగళ నామ సంవత్సరం బుధవారం, అంటే ఇవాళే నా కూతురు చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రిని రుద్రవరం కాపురస్తులు కీర్తిశేషులు రాఘవయ్య గారి కుమారుడు సీతారామ సత్యనారాయణ వరప్రసాద్, అంటే ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన రుద్రయ్య గారి ఇంటి ముందర ఇల్లేనండి. అవునండి.
ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. ఇట్లు రుద్రయ్య తెచ్చవు విధవ సంబంధం. ఆ రుద్రయ్య గాడంటే పరమ లుచ్చ అని జిల్లా అంతటికీ తెలుసు. ఏదో పిల్ల మంచిదని విని ఆశపడ్డాం. ఇంకా ఇందుకు అలా చూస్తారు, పదండి లోపలికి. అవమానం, శుద్ధ అవమానం. నాకు మాత్రం ఇంకా ఎందుకంటే అలా చూస్తారు, వెళ్ళండి. అవమానం. అబ్బా చాలా టైం అయింది, ఈ పాటికి వీళ్ళు వచ్చేయాలి. ఏటి ఇంకా పందిరి గుంజలాగా అలాగే నిలబడిపోయావు వాళ్ళు. అదిగో ఆర్ను వచ్చేసారు. అమ్మాయిని తొందరగా రెడీ చెయ్యి. ఎళ్ళు. నమస్కారం నమస్కారం. దయచేయండి దయచేయండి దయచేయండి. ఏదో పెళ్లి చూపులే కదా అని చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను, అందుకే మిమ్మల్ని ఎవరిని పిలవలేదు. అవును, మీకెలా తెలిసింది? పెళ్లి చూపులు అంటారేమిటండి? పెళ్లి కదా, పిలవలేదంటారేంటండి? శుభలేఖ పంపి. శుభలేఖ నేను పంపానా? ఇదిగో చూడండి. అమ్మ గాడిద కొడక, ఇది పంపిన వాడిని చెప్పుచ్చు కొట్టాలి.